రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గురువారం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. సంప్రదాయ వస్త్రాల్లో ఆలయానికి వచ్చిన మంత్రి వెంట విశాఖ పార్లమెంటు సభ్యులు భరత్, శాసనసభ్యులు గణబాబు, పల్లా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి ఉన్నారు. దేవస్థానం ఈవో త్రినాథరావు అర్చక పెద్దలతో కలిసి మంత్రికి పూర్ణ కుంభంతో సంప్రదాయంగా స్వాగతం పలికారు. కప్పస్తంభం ఆలింగనం చేసుకున్న మంత్రి లోకేష్ మనసులోని కోరికలను సింహాద్రప్పన్నకు నివేదించుకున్నారు. అంతరాలయంలో అర్చకులు లోకేష్ పరివారం పేరున అష్టోత్తర శతనామార్చన చేశారు. నారసింహుడికి అత్యంత ప్రీతిపాత్రమైన శీతలాన్ని లోకేష్, భరత్ ప్రత్యేకంగా బాక్సులో తీసుకురాగా అర్చకులు స్వామివారికి ఆరగింపు చేసి తీర్థం, తులసి అందులో వేసి అందచేశారు. గోదాదేవి సన్నిధిలో మంగళహారతులిచ్చారు. బేడ మండపంలో ఆసీనులైన మంత్రిని నాదస్వర వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చరణలతో అర్చకులు ఆశీర్వాదం చేశారు. స్వామివారి చిత్రపటం, శేషవస్త్రాలు, ప్రసాదాలను ఈవో మంత్రికి అందచేశారు. 32 నారసింహ అవతారాలతో దేవస్థానం ముద్రించిన పుస్తకాన్ని స్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్ ప్రత్యేకంగా మంత్రికి అందచేసి విశేషాలను తెలియజేశారు. కార్పొరేటర్ పిసిని వరాహ నరసింహం, గండి బాబ్జీతో పాటు టీడీపీ శ్రేణులు భారీగా హాజరై మంత్రిని సత్కరించారు. దర్శనం అనంతరం బయటకు వస్తూ మంత్రి భక్తులతో ముచ్చటించారు.